హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారు అయినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి మెగా పేటీఎం కార్యక్రమం జరుగుతుంది. సో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతుంది ఏంటంటే మన వీడియో రూపంలో మొత్తం తీసి మనం చూపించబోతున్నాం. సో ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఈ కార్యక్రమం సంబంధించినటువంటి మొత్తం వివరాలు ఇక్కడ ఉన్నటువంటి పేటీఎం కనుక్కుని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా మనం ఏ విధంగా గేమ్స్ ఆడుతున్నారు, అదే విధంగా ఎటువంటి ప్రోగ్రాలు చేస్తారో మొత్తం మనం వీడియో రూపంలో చూపించబోతున్నాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ కార్యక్రమం ఏమి జరుగుతుందో ఏంటనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఆహ్వానిస్తున్నారండి, చూడండి. వెల్కమ్ టు మెగా పేరెంట్స్ మీటింగ్. చెప్పండి అమ్మా, ఏంటి? వెల్కమ్ టు మెగా పేరెంట్స్ మీటింగ్. మీరు చెప్పండి. వెల్కమ్ టు మెగా పేరెంట్స్ మీటింగ్. సో చూడండి, అందరూ ఏ విధంగా ఆహ్వానిస్తారు. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారండి. పిల్లలు అయితే మాత్రం అందరినీ చక్కగా ఆహ్వానిస్తున్నారు. అదే విధంగా మన సార్ కూడా ఉన్నారండి. సార్ ఏంటి సార్ మీ పేరు? ఏం చెప్తారు? నా పేరు మహాదేవస్రావు అండి. ఇంగ్లీష్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. పేరెంట్స్ ఇన్వైట్ చేయడం గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్. చూడండి, సార్ అయితే అందరూ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా పిల్లలు కూడా బాగా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. మనం ఇక్కడ జరుగుతున్న ముగ్గులు పోటీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చూడండి, కెమెరా మ్యాన్ మొత్తం చూపించండి టోటల్. చూడండి, ఇక్కడైతే ముగ్గులు వేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఇప్పుడు తీసుకోలేదు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గ్రేట్ అండి. ఇటువంటి కార్యక్రమంతో మనం ఎన్ని చేయాలని మనం కోరుకుంటున్నాం. చూడండి, పిల్లలు అయితే ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు. తల్లి, నీ పేరు ఏం పేరమ్మా? పండు ఏం పేరు? ప్రవళిక అంటే అండి. కొండ అలా చూడమ్మా, అలా చూడు. లోపలికి వెళ్ళి చూద్దాం స్కూల్ ఏ విధంగా ఉన్నది మనం చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళి క్లాస్ రూమ్ ఏ విధంగా ఉన్నాయి మనం చూపిస్తాం రండి ఒకసారి. రీసెంట్ కాలంలో అయితే మాత్రం డెవలప్మెంట్ బాగా అయిందండి. అప్పటి కాలంలో అయితే ఇటువంటి డెవలప్మెంట్ ఏమి ఉండదు కదండి. మేము అన్న చెప్పమర్చిపోయి మేమైతే 2006, 2007 బ్యాచ్ అని మేమైతే ఇక్కడ. అప్పట్లో అయితే ఇక్కడైతే ఎటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఏమి ఉండేవి కాదు. చూడండి, క్లాస్ రూమ్ చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఏ విధంగా ఉండేది. చూడండి, క్లాస్ రూమ్ పిల్లలు అయితే స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉన్నారండి. అన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు మాస్టర్ గారిని కలుసుకుందాం. ఈ మాస్టర్ గారు అసలు ఏం చెప్తారు ఏంటండి మనం క్లాస్. నమస్తే. మాస్టర్ గారు మీ పేరు ఏం పేరండి? కామేశ్వరరావు అండి. ఏవిఎస్ కామేశ్వరరావు. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్? తెలుగు అండి. తెలుగు చెప్తారండి. సో కామేశ్వర సార్ అంటే ఈయన మా తెలుగు చెప్తారంటే తెలుగు పని ఏంటంటే నేను. సో క్లాస్ చూడండి, క్లాస్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఏం పేరు అమ్మా నీ పేరు? ఏం పేరు చెప్పండి. తెలీదా? అదే నవ్వకని చెప్పండి. దేవి. దేవి. నీ పేరమ్మా? ప్రశాంతియా? సో దేవి, ప్రశాంత్ ఇక్కడ అయితే ఇద్దరు ఉన్నారండి. సో అదేవిధంగా మిగతా క్లాస్ కూడా వెళ్దాం మనం. రండి, మిగతా క్లాస్ కూడా మనం చూపిస్తున్నాం. ఈ క్లాస్ అది కవి సార్. సార్ మీ పేరు ఏం సార్? నీల్ కుమార్. నీల్ కుమార్ అండి. ఏ సబ్జెక్ట్ సార్? ఫిజికల్ సైన్స్ అండి. ఫిజికల్ సైన్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. సో క్లాస్ రూమ్ మీ పేరు ఏం పేరు? గొర్ల వెంకటేష్. షణ్ముఖ్ నరసింహ. వేద క్లాస్ రూమ్ చూద్దాం. చూడండి, ఇక్కడైతే బోర్డు చూపు తమ్ముడు. సారీ, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల నిర్మాణం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేటీఎం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు. ఇది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అండి. గవర్నమెంట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ ప్రోగ్రెస్ కార్డ్ ని మనం ఈ రోజు పేరెంట్ మీట్ లో భాగంగా తల్లిదండ్రులకు అందజేస్తున్నాం. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. కదా ఇందుమతి మీ పేరమ్మా? లక్ష్మి అండి. పిల్లలు బాగా చదువుకుంటున్నారండి ఇక్కడ? బాగా చదువుకుంటుంది. బాగా చెప్తారండి సార్లు అవి చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మన ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. 10 వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మిగతా క్లాస్ కూడా మనం చూపిద్దాం రండి ఒకసారి. అడగలికి అడగల పేరు అనుకుందాం. ఏం పేరు మీ పేరండి? రామలక్ష్మి అండి. మీ పాప ఇక్కడ చదువుతుందండి. పిల్లలు ఇక్కడ చదువు బాగా చెప్తున్నారండి ఇక్కడ? బాగా చెప్తున్నారండి. పేరెంట్స్ మీటింగ్ వచ్చారండి అండి. అండి మిగతా క్లాస్ కూడా వెళ్దాం సార్ మనం. ఇక్కడైతే ఇంకా మరో సార్ ఉన్నారు, ఆయన కనుక్కొని తెలుసుకుందాం ఒకసారి. సార్ మీ పేరు చెప్తారు సార్? నారాయణరావు అండి. ఏ సబ్జెక్ట్ చెప్తారండి మీరు? 6th క్లాస్ టీచర్ ని. మొత్తం అంతా మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తానండి. ఈవేళ మెగా పేరెంట్స్ టీచర్స్ డే. దీని సందర్భంగా తల్లిదండ్రులతో మనం చర్చ జరుపుతున్నాం. అంటే మిగతా క్లాస్ కూడా మనం చూపిద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయి. మై క్లాస్ టీచర్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు వెంకటరమణ అండి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ చెప్తారండి? నేను ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను. ఇంగ్లీష్ చెప్తారండి. కానీ తెలుగు అడితే ఇక్కడ స్ట్రెంత్ ఏమాత్రం ఉంటారు? 7th క్లాస్ లో అయితే 38 మంది ఉంటారండి. 20 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలు. మరి మిగతా క్లాస్ ఏం చెప్తారు? ఏమంటారా? మొత్తం టోటల్ స్ట్రెంత్ అండి. టోటల్ స్ట్రెంత్ మా స్కూల్లో 266 మంది అండి. మొత్తం అన్ని క్లాస్ కలిపండి. మా స్కూల్లో 3వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు క్లాసెస్ ఉన్నాయండి. మొత్తం స్ట్రెంత్ మా స్కూల్లో 266 మంది అండి. టోటల్ స్ట్రెంత్ 266 మంది. అబ్బాయిలు నాకైతే అంత ఐడియా లేదండి. బాగా చెప్పారండి సార్. అయితే మాత్రం మిగతా క్లాసులు ఏమైనా దీంతో క్లోజ్ అండి. ఓకేనా, చూస్తాం. సో సార్ అయితే బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సార్ క్లాస్ కూడా చూద్దాం ఏదో ఉన్నది. పది చోటు కూడా ఎల్సిడి ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి. చూడండి బాగా పెడుతున్నారు. 10 చోట కూడా ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చాలా బెస్ట్ అండి. ఈ విధంగా చేయడం అనేది చాలా గ్రేట్ అండి. సో మిగతా క్లాసులు మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఇచ్చే మేడం గారిని కనుక్కుందాం. ఈ సమావేశ కార్యక్రమం ఏ విధంగా ఉన్నది, ఏంటనేది, ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది. నమస్తే మేడం గారు. మీ పేరు చెప్తారండి మేడం గారు? నా పేరు జయంతమ్మ. హెచ్ఎం గారండి ఇక్కడ? అవునమ్మా. సో ఇటువంటి కార్యక్రమం ముందు ఎప్పుడైనా చేశారండి ఇటువంటిది? లేదమ్మా, ఇదే ఫస్ట్ టైం. మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే నార్మల్ గా ప్రోగ్రెస్ అది ఇచ్చిన తర్వాత రెగ్యులర్ గా పేరెంట్స్ మీటింగ్ పెడతాం. కానీ ఒకేసారి ఆత్మీయ సమావేశం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నిర్వహించడం అనేది ఇదే ప్రప్రథమం. అంటే పిల్లల విద్యార్థుల యొక్క ప్రగతికి తొలిమెట్టుగా తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఏ విధంగా రూపొందించాలంటూ నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ని హెల్త్ ఇష్యూస్ సంబంధించి రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా టెస్ట్లు అవి చేయడం జరిగింది. వారికి మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చైల్డ్ ఏ విధంగా అయితే ఉందని విద్యార్థులకి తరపున తరగతి ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి తల్లిదండ్రులని పిలిచి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా గ్రామ పెద్దలు అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్కూల్ ప్రగతి కోసం వాళ్ళు తోడ్పాటు అందించాలని ఇప్పుడు అందిస్తూనే ఉన్నారు. పైడికొండ గ్రామంలో అటువంటి దానికి అసలు కొదవే లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ గ్రామ పెద్దలు కానీ ఎప్పుడూ చాలా సపోర్టివ్గా ఉంటారు మా స్కూల్కి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మండలం ఫస్ట్ వచ్చింది 577 మార్కులతో 10th క్లాస్ అమ్మాయి టాపర్ మా తొండంగి మండలానికి ఆణిముత్యం పాప. అదేవిధంగా NMMS దాంట్లో కూడా ఆనూరుకు సంబంధించిన 8th క్లాస్ అమ్మాయి కూడా ఘన విజయాన్ని సాధించింది, సెలెక్ట్ అయింది. ఈ ఇయర్ 14 మెంబర్స్ NMMSకి వెళ్తున్నారు. రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ కాకుండా స్కూల్లో కోకరికులర్ యాక్టివిటీస్ కంపల్సరీ పీఈటీ మేడం గారి ఆధ్వర్యంలో మాస్ డ్రిల్ కానీ, డంబుల్స్ కానీ, లెజిమ్స్ కానీ, నెక్స్ట్ వీళ్ళు పిరమిడ్స్ కానీ, యోగా కానీ ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా మా పాఠశాలలో జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఈవెంట్ కి August 15 కానీ, 26th కానీ, చిల్డ్రన్స్ డే కానీ ఏ ప్రోగ్రామ్ జరిగినా తొండంగి మండలంలో పైడికొండ పాఠశాల మాత్రం ఎప్పుడూ ప్రప్రథమంగానే ఉంది. సో మా గౌరవనీయులైనటువంటి మా ఊరి పెద్దలు మరియు తల్లిదండ్రులందరూ మాకు ప్రోత్సాహాన్ని అందిస్తే ఈ ఊరి పిల్లల్ని ఇంకా మంచి బాట వైపు నడిపించడానికి ఉపాధ్యాయ బృందం అంతా సాయశక్తులుగా కృషి చేస్తున్నాం. ఇంకా కృషి చేయడానికి మీ సహాయ సహకారాలు ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, చూసారా మేడం గారు ఏంటంటే మన ఈ పైడికొండ గ్రామ స్కూల్ గురించి ఎంతో అంటే అభివృద్ధి చేయాలని ఎంతో తపంతో ముందుకు నడిపిస్తున్నారు స్కూల్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామకు సంబంధించిన సర్పంచ్ గారు. ఒకసారి మేడం గారు మీ పేరు చెప్తారా? నాగదేవి అమ్మ, నర్సే నాగదేవి. మేడం గారు నర్సే నాగదేవి గారు అండి. ఈవిడ ఇక్కడ పైడికొండ సర్పంచ్ గారు అండి ఈవిడ. సో థ్యాంక్ యూ అండి.